దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఆహ్లాదకరమైన ఈ చల్లని వాతావరణంలో మమ్మల్ని కూర్చోబెట్టి మీ విలువైన మాటలను పాఠంగా నేర్చుకునే భాగ్యాన్ని మా బ్రతుకులో ప్రసాదించినందుకు మీ కృతజ్ఞతలు. మీ మాటలను విని విడిచిపెట్టు వారంగా ఉండక వింటున్న మీ వాక్య ప్రకారం ప్రవర్తించే వారంగాను, అనేక మందికి ప్రకటించే వారంగాను మా బ్రతుకులను సరిచేసుకున్న భాగ్యాన్ని మాకు ప్రసాదించమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏర్పాటు చేయబడిన ఈ లేఖనాల పరిశోధన తరగతికి ఒక ప్రత్యేకమైన అంశాన్ని ముందుగానే కరపత్రికల ద్వారా మీ మధ్యకు తీసుకురావటం జరిగింది. అదే అనేక మందిలో ఉన్న సందేహం: అంగవైకల్యం గలవారిని దేవుడే పుట్టించుచున్నాడా? అంగవైకల్యం గలవారిని దేవుడే పుట్టించుచున్నాడా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచ మనుషులలో అతి కొద్ది మంది అంగవైకల్యంతో మన ముందు ఉండటం మనం చూస్తున్నాం. కాళ్ళు లేనివారు కొందరు, చేతులు లేనివారు మరికొందరైతే, చూడలేనివారు, వినలేనివారు, మాటలాడలేనివారు, మతి స్థిమితం లేనివారు, ఇలా రకరకాలుగా అంగవైకల్యంతో అనేక మంది మన కళ్ళ ముందు ఉంటున్నప్పుడు వాళ్ళందరినీ చూచి ప్రతి ఒక్కరూ జాలిపడటం అన్నది అది సహజం. వారి విషయంలో ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, ఏ లోపము లేనివారు జాలిపడటం, అయ్యో అనటం, అయ్యో పాపం అని అనటం, అంతకు మించి వారి కొరకు స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వాలు అన్ని విషయాల్లోనూ రాయితీలు ప్రకటించటం, వారికి అండగా ఉండటం మనం చూస్తున్నాం. అంతకు మించి అంగవైకల్యంతో బాధపడుతున్నవారు ఆరోగ్యంగా ఉన్నవారిని చూసి వాళ్ళ మనసులో నాకెందుకు ఇలాంటి బ్రతుకునిచ్చాడు, వారికెందుకు దేవుడు అలా ఇచ్చాడు, నన్ను ఎందుకు అంగవైకల్యంతో పుట్టించాడు, వారికేమో అవయవాలు అన్నీ ఎందుకు ఇచ్చాడు, నేను ఏం పాపం చేశాను అని కుమిలిపోయేవారు, కృంగిపోయేవారు కూడా అంగవైకల్యంతో బాధపడుతున్న వారిలో లేకపోలేదు. ఇక మరికొంతమంది అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి, దేవుడే ఉంటే అంగవైకల్యంతో నేను ఎందుకు పుడతాను అని దేవుడే లేడు అని అనుకునేవారు మరికొంతమంది. ఇక వారు పడుతున్న బాధను చూసి, వారు అనుభవిస్తున్న వేదనను గమనించి ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ఏంటి దేవుడు మనుషుల జీవితాలతో ఆటలాడుకోవటం, ఎందుకు ఇలాంటి వారికి దేవుడు జన్మనిస్తున్నాడు, ఎందుకు దేవుడు మనసు అంత కఠినమైపోయింది అని దేవుని నిందించేవారు ఆరోగ్యవంతుల్లోనూ లేకపోలేదు. ప్రియమైన దేవుని వారలారా, ఇక మరికొంతమంది వారు అంగవైకల్యంతో పుట్టడానికి గత జన్మలో వారేదో పాపం చేశారనో, లేదా వారిని కన్నవారెవరో పాపం చేస్తే ఈ జన్మలో వీళ్ళు అంగవైకల్యంతో పుట్టారేమో అని అనుకునేవారు కూడా సమాజంలో లేకపోలేదు. ప్రియమైన దేవుని వారలారా,
ఇలా అంగవైకల్యంతో ఉన్న వారిని చూచి బాధపడుతూ, దేవుణ్ణి నిందిస్తూ, దేవుడే లేడనుకుంటూ రకరకాల మనస్తత్వాలు ఈరోజు మనుషుల యొక్క మదిలో ఉండటం అన్నది మనం గమనిస్తున్నాం. అంగవైకల్యంతో కలిగిన ఆ కొద్ది మంది వారు బాధపడుతున్నారు. అంగవైకల్యంతో వారిని చూసి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా బాధపడుతున్నారు. కానీ పరలోకంలో దేవుడు ఆయన మాత్రం ప్రపంచంలో అందరినీ చూసి బాధపడుతున్నాడన్న విషయాన్ని మాత్రం అందరూ మర్చిపోయారు. అంగవైకల్యంతో ఉన్న అతి కొద్ది మందిని చూసే నువ్వు ఇంత బాధపడుతున్నావే. దేవుడు 700 కోట్ల మందికి జన్మనిచ్చాడు. కానీ ఈ 700 కోట్ల మందిని బట్టి ఆయన పడుతున్నాడు బాధ. ఆయన బాధని ఎవరు పట్టించుకుంటున్నారు? నీ కళ్ళ ముందు 2 చేతులు లేక ఉండేసరికి అతని విషయంలో అయ్యో అంటున్నావు, బాధపడుతున్నావు. నీ కళ్ళ ముందు కంటి చూపు కోల్పోయిన వారిని లేదా కళ్ళతో చూడలేని వారిని చూచి అయ్యో అంటున్నావు, జాలి పడుతున్నావు. ఆ వ్యక్తి విషయంలో సానుభూతిని వ్యక్తం చేస్తున్నావు. మరి దేవుడు ఆయన ఏదో ఆనందంగా ఉన్నాడా? ఆయన ఏదో సంతోషంగా ఉన్నాడా? చాలామంది పరలోకంలో దేవుడికి ఏంటండి, ఆయన ఆనందంగా ఉన్నాడు, వీళ్ళ జీవితాలు చూసారా భూమి మీద ఎలా ఉన్నాయో. ఆయన పరలోకంలో సంతోషంగా ఉన్నాడు, వీళ్ళు మాత్రం ఎంత కష్టపడుతున్నారో చూసారా అంటున్నారు. పరలోకంలో దేవుడు సంతోషంగా ఉన్నాడా? పరలోకంలో దేవుడు ఆనందంగా ఉన్నాడా? నీకు కనబడుతున్నాడా? ఆయన పరలోకంలో ఆనందంగా ఉన్నట్టు నీకు కనబడుతున్నాడా? ఆయన పరలోకంలో దేవుడు సంతోషంగా ఉన్నట్టుగా నీ కళ్ళకి ఏమైనా కనబడుతున్నాడా? ఎక్కడ అంటే ఎవరో చెప్పిన మాటలండి, ఎవరో పనికి మాలిన వాడు రాసిన మాటలండి అవి. కానీ పరలోకంలో ఉన్న దేవుడు ఆయన ఆనందంగా లేడు, ఆయన సంతోషంగా లేడు. అంగవైకల్యం కలిగిన వారి విషయంలో అయితే ఏంటి, ఆరోగ్యంతో ఉన్నవారి విషయంలో అయితే ఏంటి, అందరి విషయంలోనూ దేవుడు బాధపడుతున్నాడని అందరి విషయంలోనూ. ఇది ఒక రోజుకు సంబంధించిన బాధ కాదండి దేవుడిది. ఆదాము తప్పు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన పరిస్థితి అదేనండి. ఒకసారి నోవాహు జలప్రళయానికి ముందు దేవుని పరిస్థితి ఒకసారి మనం చూడగలిగితే నిజంగా ఎవరి విషయంలో మనం బాధపడాలో మనకు బాగా అర్థమవుతుంటుందండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, నరుల చెడుతనము అన్నాడండి. నరులు అనగానే అందులో అంగవైకల్యం గలవారు వచ్చారు, ఆరోగ్యవంతులు కూడా వచ్చేసారండి. అందరూ నరులు అని బ్రాకెట్లో ఏమైనా ఆరోగ్యవంతులు అని ఏమైనా అన్నాడా? అనలేదే. నరులు అన్న మాటలో అంగవైకల్యం గలవారు ఉన్నారు, అవయవాలు సరిగా ఉన్నవారు కూడా ఉన్నారు. అందరూ నరులు యొక్క చెడుతనమట భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి దేవుడు తాను భూమి మీద నరులను చేసినందుకు అందులో అంగవైకల్యం గల వారిని ప్లస్ అవయవాలు ఉన్నవారిని, అంగవైకల్యంతో ఉన్నవారిని, అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్నవారిని అని తాను భూమి మీద నరులను చేసినందుకు నరులు ఆయనకేం చేశారు? తాను భూమి మీద నరులని చేసినందుకు తన వలన చేయబడిన, తన వలన కనబడిన నరులు ఆయనకేం చేశారు? ఆయనకేం చేశారో కింద చెప్తున్నాడండి. తాను భూమి మీద నరులను చేసినందుకు ఈ నరులట ఆయనకు ఏం మిగిల్చారట? సంతాపాన్ని మిగిల్చారు.
ఈ నరులు ఆయనకి మిగిల్చింది సంతాపం, ఈ నరులు దేవునికి మిగిల్చింది బాధ, ఈ నరులు దేవుడికి మిగిల్చింది హృదయములో వేదన. ఇది ఎప్పటి నుంచి అండి? అప్పటి నుండి. పోనీ ఇప్పుడు దేవుడు ఆనందంగా ఉన్నాడు అంటే, ఒకవేళ అప్పటి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు ఏదైనా వచ్చింటే నిజంగా దేవుడు ఆనందంగా ఉన్నాడు అని మనం అనుకుంటాం. ఆ రోజు పరిస్థితులు ఈ రోజు పరిస్థితులు ఇంకా బొత్తిగా పాడైపోయాయి. నోవాహు కాలంలో ప్రజల కన్నా ఈ నేటి కాలంలో ఉన్న ప్రజలు ఇంకా పాడైపోయారు. నోవాహు కాలంలో ఉన్నవారు కేవలం తిండే, కానీ ఈ కాలంలో ఉన్న ప్రజలకు ఆటలు పాటలు కూడా. కేవలం నోవాహు కాలంలో ఉన్న వాళ్ళు ఏం చేశారని మనం చదువుకుంటుంటామంటే, వాళ్ళు కేవలం తినచ్చు త్రాగొచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమొచ్చేసింది? ఇప్పుడు మనకు ఆటలు పాటలు. అలానే తినటం త్రాగటం లేదనుకోకండి, ఇదే. తినటమే, త్రాగటమే, ఆడటమే. అంటే దీన్ని బట్టి ఇంకా పాడైపోయిందంటారా, ఏమైనా బాగుగా ఉందంటారా? అంటే ఇంకా పాడైపోయింది. కేవలం తినుచు త్రాగుచున్న ఆ కాలంలోనే దేవుడు వారిని చూచి తన హృదయంలో అంత బాధపడితే, ఈ రోజున్న మనుషుల విషయంలో దేవుడు ఇంకెంత బాధపడుతున్నాడో మీరు అర్థం అవ్వాలి. ఆయన బాధను మాత్రం పట్టించుకోవటం లేదు, కానీ నీ కళ్ళ ముందు అంగవైకల్యంతో ఉన్నవారు ఒకరికి అనిపించేసరికి, అయ్యో ఏంటి దేవుడా ఇలా చేసావు, అయ్యో ఉన్నావా అసలు, నువ్వు ఉంటే కళ్ళు మూసుకున్నావా, నీ కళ్ళు నెత్తికెక్క అంటున్నావు ఆయన్ని. అర్థమైంది ఆయన బాధ నీకు? అసలు ఆయన బాధ నీకు అర్థమైందా? లేదు. అయినా ప్రియమైన దేవుని వాళ్ళారా, అంగవైకల్యంతో పుట్టడానికి మాటికి దేవుణ్ణి నిందించటం అన్నది కూడా సబబు కాదండి. ఇందులో చాలా కారణాలు ఉన్నాయి. అంగవైకల్యంతో పుట్టే వారిని అందరినీ దేవుడే పుట్టించేస్తున్నాడని మీరు అనుకోకండి. అలా అనుకుంటే, ప్రారంభంలో దేవుడు ఆదామును అవ్వను చేసినప్పుడు అంగవైకల్యంతో చేశాడా, ఆరోగ్యవంతులుగా చేశాడా? ఆరోగ్యవంతులుగానే కన్నాడంటే. ఆదామును అంగవైకల్యం గలవాడిగా చేయలేదు. అలా అని ఆదాములో నుంచి తీయబడిన అవ్వ, ఆమెను కూడా దేవుడు మరి డిజేబుల్డ్ పర్సన్గా ఏమీ చేయలేదు. ఆవిడను కూడా ఇద్దరిని ఆరోగ్యవంతులుగానే దేవుడు కన్నాడు. కానీ అసలు వాళ్ళకి చావనేదే లేకుండగా అమరత్వాన్ని ప్రసాదించాడండి దేవుడు. అవ్వ ఆదాములకు దేవుడు ప్రారంభంలో అమరత్వం అన్నాడు. అమరులు వారు, చావే లేని వారినిగా దేవుడు వారిని కన్నాడు. కానీ ఏం చేశారు? పాపం చేశారు. పాపానికి వచ్చే జీవితం ఏంటి? మరణం. అంటే పాపం చేయటం వలన అమరత్వం లేని శరీరం కాస్త ఏమైపోయింది? మృతమైనటువంటి దేహంగా మారిపోయింది. అమరత్వం కలిగిన దేహం మృతమైనదిగా మారాలి అంటే ఇప్పుడు ఏం జరగాలి? ఆ యొక్క శరీరములో ఉన్న జన్యువులలో, కణాలలో మార్పులు జరిగి అమరత్వం కలిగిన దేహం కాస్త మృతతుల్యమైన దేహంగా మారింది. అక్కడి నుంచి శరీర కణాలలో, శరీర జన్యువులలో మార్పులు ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి వారి గర్భాన పుట్టబోతున్న వారందరికీ, పుట్టిన వారందరికీ వారిలో నుంచి జన్యువులు, వారిలో నుంచి మంచికి బదులుగా చెడు, వారిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా వారి గర్భాల గుండా పుట్టుకొస్తున్న వారికి సంక్రమించుతూ వచ్చాయి. దీంట్లో దేవుడిది లేదన్నట్టుగా మనకు అర్థమవుతుందంటే, దేవుడిదే ఉందంటే నిజంగా వాళ్ళు పాపం చేయకపోతేనంటే వాళ్ళు అసలు చావే లేని వారుగా ఉండేవారు. వాళ్ళు పాపం చేసేది ఏం తెచ్చుకున్నారు? చావును తెచ్చుకున్నారు. ఇక అంగవైకల్యం అన్నది ఎలా అంటారా? అంగవైకల్యం అన్నది రావటానికంటే మనం తీసుకోవలసిన జాగ్రత్తలు అవి మనం తీసుకోనకపోతే అంగవైకల్యంతోనే పుడతారు. అందుకే చూడండి, ఈ మధ్యకాలంలో గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీల విషయంలో ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు, ఎన్ని జాగ్రత్తలు చెబుతుందో.
మీరు గర్భంగా ఉండగానే ఇదిగో ప్రతి నెల క్రమం తప్పగా మీరు చెకప్కు వెళ్ళాలి, ప్రతి నెల మీరు తీసుకోవాల్సిన ఇంజెక్షన్స్ మీరు తీసుకోవాలి. పోలియో అంటున్నారు, డిపిటీ అంటున్నారు, కాబట్టి ధనుర్వాతం అంటున్నారు. ఇంజెక్షన్స్ అండి ఇవన్నీ కూడా. అంటే ఈ ఇంజెక్షన్స్ అన్నీ క్రమం తప్పగా గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఏం చేయాలి? తీసుకోవాలి. నేను తీసుకోను అన్నావు అనుకో, పుట్టబోయేవాడు ఎలా పుడతాడు? అంగవైకల్యంతో పుడతాడు. దేవా ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి? నేను వారం రోజులు స్నానం చేయకుండా ఉన్నావు అనుకో, ఆ తర్వాత ఒళ్ళంతా దురద ఉంది కానీ గోకటం ప్రారంభించావనుకో ఒళ్ళంతా గజ్జి. ఏంటి దేవా గజ్జి? ఏంటి ప్రభువా ఈ తామర? ఏంటి ప్రభువా ఈ దురద? అసలు ఇదన్నా బాగుందా? అంటే ఇప్పుడు నీకు గజ్జి రాకుండా ఉండాలన్నా, దురద రాకుండా ఉండాలన్నా, తామర అటాక్ అవ్వకుండా ఉండాలన్నా నువ్వేం చేయాలి? రోజు స్నానం ఆయనే వచ్చి చేయించాలి నీకు. అది నువ్వు చేయవలసిందే. నువ్వు చేయవలసిన కార్యక్రమం నువ్వు చేయకుండగా రోగం నీ శరీరంలోనికి వచ్చేసరికి దేవా ఏంటి నాయన అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు గర్భంతో ఉన్న తల్లి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఉన్న ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవాలి, ఉన్న చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలి. అంతే కదంటే, నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన అన్ని పోషక విలువలున్న ఆహారాన్ని నువ్వు తీసుకోవాలి. నిజంగా అంగవైకల్యంగా పుట్టటమే దేవుడు ఉద్దేశం అనుకుంటానండి. అసలు ప్రకృతిలో ఆహారాన్ని, ఇంత మంచి ఆహారాన్ని ఎందుకు పెడతాడండి ఆయన? ఇంత మంచి ఆహారాన్ని ఎందుకు పెడతాడు? పెట్టడు కదా. కనుక ఏదో అంగవైకల్యంతో పుట్టగానే అందరి చూపు దేవుడి వైపు వెళ్ళిపోతుందంటే, ప్రతి ఒక్కడు దేవుడి గురించి నోరు బారేసుకుంటున్నాడండి. ప్రతి ఒక్కడు దేవుడి గురించి. ఎందుకంటే ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? ఎవరినన్నా ఎవరు ఊరుకోరు. కానీ దేవుడు అనగానే ఆయన ఎన్నైనా అనొచ్చు, దేవుడు అనగానే ఎన్నైనా అనొచ్చు అన్నట్టుగా అయిపోయిందంటే. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే మనం తీసుకోవలసిన జాగ్రత్తలు పుట్టక ముందు, పుట్టిన తర్వాత కూడా ఒక తల్లిగా, ఒక మాతృమూర్తిగా నువ్వు తీసుకోవలసిన ప్రతి జాగ్రత్తలను నువ్వు పిల్లల విషయంలో నువ్వు తీసుకోగలిగితే అప్పుడు బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. లేదంటే ఇది ఏ లోపం లేదండి, తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ నేను సరిగ్గానే తీసుకున్నానండి అని నువ్వు అంటావా? ఒకవేళ అంగవైకల్యంతో పుట్టాడా అయినా నువ్వు కంగారు పడకూడదు. నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ నువ్వు తీసుకున్న తర్వాత కూడా పుట్టిన బిడ్డ ఒకవేళ అంగవైకల్యంతో పుట్టాడా అయినా నువ్వు వరి కాకూడదు. ఎందుకు వరి అవ్వకూడదో, ఎందుకు బాధపడకూడదో, నువ్వు ఎందుకు కృంగిపోకూడదో ఇప్పుడు ఒక్కసారి బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచిద్దామండి. మనకన్నా ముందు ఇజ్రాయేల్ కాలంలో కూడా ఒక మహానుభావుడు అంగవైకల్యంతో పుట్టాడండి. ఆయన ఎవరో కాదండి, మోషే. ఆయన కూడా వికలాంగుడు, ఆయన కూడా డిజేబుల్డ్ పర్సన్ అండి, ఆయన కూడా హ్యాండిక్యాప్డే. ఇంతకు ఆయనకున్న అంగవైకల్యం ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో కదా. ఆయనకున్న అంగవైకల్యం సుమారుగా మీరు ఎవరికి లేదనుకుంటున్నాను. మరి ఇంతకు ఆయనకున్న అంగవైకల్యం ఏంటో ఒకసారి చూడండి బైబిల్లోకి వెళ్ళి. నిర్గమాకాండం 4వ అధ్యాయం, నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూడగలిగితే, నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో మనకు తెలిసినటువంటి సందర్భం అండి. బైబిల్ చదువుతున్నప్పుడు సందర్భం ఏంటి ఇది బాగా తెలియాలండి. సందర్భాలు తెలియాలి. బైబిల్లో సందర్భాలు, సమయాలు ఇవన్నీ బాగా తెలియాలి. మోషే మిద్యానుకు పారిపోయాడు కదండి. ఐగుప్తీయుని ఒకరిని హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఎక్కడికి? మిద్యానుకు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాచుకుంటున్నాడు. అప్పుడు మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషే, నేను నిన్ను కన్నది గొర్రెలు కాచుకోవటానికి కాదు నాయన, నా గొర్రెలైన ఇజ్రాయేలీలను కానానుకు తీసుకుని వెళ్ళటానికి నేను కన్నాను తప్ప ఈ గొర్రెలు మేపుకోవడానికి కాదు నిన్ను కన్నది అని మరలా ఒకసారి మోషే యొక్క పుట్టుకలో ఉన్న కారణాన్ని దేవుడు ఇప్పుడు స్వయంగా మరి మోషేకు తెలియజేస్తున్నట్టుగా మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు మోషేతో దేవుడు, నాయన వెళ్ళాలి అన్నాడు. అప్పుడు మోషే ఏమంటున్నాడు? అప్పుడు మోషే
ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను. దేవుడు అన్నాడు, మోషే నువ్వు వెళ్ళాలి ఫరో యొద్దకు అన్నాడు. ఈయనేమంటున్నాడు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం. ఇంతకీ నోటి మాంద్యము నాలుక మాంద్యము అంటే మీకు అర్థం అవ్వట్లేదేమో. మీ అందరికీ అర్థమయ్యే భాషల్లో మోషే గారిని ఏమంటారంటే నత్తివాడు అంటారు. నోటి మాంద్యము నాలుక మాంద్యము అన్నదానికి సరైన పదం, మీకు అర్థమయ్యే పదం ఏంటంటే నత్తి. ఎవరికి లేదనుకుంటున్నాను, అందరికీ ఒకేసారి వస్తుంది కదంటే మాట నోట్లో నుంచి, అందరికి ఒకేసారి. చిన్నపిల్లలుండి వాళ్ళు మరి అంబాడుతున్నప్పుడు వాళ్ళు ఒకేసారి అత్త అనరు, వాళ్ళు ఒకేసారి నాన్న అనరు. వాళ్ళ అత్త అన్న మాట అనడానికి ఎంత కష్టపడతారో పెద్ద అయిన తర్వాత కూడా అలా కష్టపడుతున్నారు అనుకోండి ఎవరైనా, వాడే నత్తివాడు అనమాట. చిన్నప్పుడు పసిపిల్లలు నాన్న అనడానికి ఎంత కష్టపడతారో పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా అదే కష్టపడుతున్నాడు అనుకోండి అలానే పిలవడానికి, అంటే ఇతను కూడా నత్తివాడు. మీకు ఎవరికి ఆ కష్టం లేదు కదా అంటే ఓకే, మీరంతా పర్ఫెక్ట్ అనమాట. కానీ మోషే మాత్రం ఫిట్నెస్ సరిగా లేదండి. మోషేది ఫిజికల్ ఫిట్నెస్ ఇది డిజేబుల్డ్ అనమాట, హ్యాండిక్యాప్డేనా. ఏం సరిగా లేదు ఇతనికి, నాలుక సరిగా లేదు. అందుకే చెప్తున్నాడు, నేను నోటి మాంసమును నాలుక మాంసమును గలవాడనని యెహోవాతో చెబుతున్నాడు. ఎవరికి చెప్పకూడదో ఆయనకే చెప్తున్నాడు, ఎవరికి చెప్పకూడదో ఆయనకే చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు అనగానే ఏమీ తెలియనివాడు అని అనుకోకండి. దేవుడు అనగానే అన్నీ తెలిసినవాడు. దేవుడు అనగానే అందరి గురించి తెలిసినవాడు. మీలో ఎవరి గురించి నాకు తెలియదు, కానీ మీ అందరి గురించి తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. మనందరి గురించి, అందరి గురించి. మోషే నువ్వు వెళ్ళాలి అన్నాడు దేవుడు, కానీ మోషే అంటున్నాడు నేను నత్తివాడను అన్నాడు. అంటే నత్తివాడను అని చెబితే దేవుడు విడిచిపెడతాడేమో అని అనుకున్నాడు పాప మోషే. ఎందుకంటే ప్రభుత్వం రాయితీ ఇస్తుంది కదా, వికలాంగులకు ప్రభుత్వం ఏమిస్తుంది, రాయితీలు ఇచ్చినట్టుగా ప్రభువు కూడా నాకు ఏదైనా రాయితీ ఇచ్చేస్తాలే అనుకుంటున్నాడు మోషే. ప్రభుత్వాలు ఇవ్వచ్చేమో కానీ రాయితీ ప్రభు మాత్రం అస్సలు ఇవ్వడు. ఒకవేళ ఇచ్చేవాడే అనుకుంటే మోషే ఓకే నువ్వు నత్తివాడవా, అలా అయితే నేను వెళ్ళిపోతానని అన్నయ్య దగ్గరకు అని వెళ్ళిపోవాలి. కానీ అలా అంటం లేదు ఆయన. నీవు నత్తివాడవా తెలిసే నీ దగ్గరికి వచ్చాను, మరలా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు. ఇంకేమంటున్నాడు చూడండి ఆ సందర్భంలో. అందుకు యెహోవా మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ మాటలు విని మోషే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా, నాకే చెప్తావా నీలో ఉన్న లోపం నాకేదో తెలియనట్టు, నీలో ఉన్న లోపం నాకే చెబుతావా, నాకు తెలియదా నీలో ఉన్న లోపం అని ఇక చెప్పటం ప్రారంభించాడండి ఆయన. ఏమంటున్నాడు, ఇది ఒక మానవులకు నోరిచ్చిన వాడెవడు, మూగవాణినే గాని చెవిటివాణినే గాని దృష్టి గలవాణినే గాని గ్రుడ్డివాణినే గాని చెవిటివాణినే గాని దృష్టి గలవాణినే గాని పుట్టించినవాడు ఎవడు పుట్టించాడు, ఎవరు పుట్టించారని చెప్తున్నాడు కింద, యెహోవానైనా నేనే కదా వీళ్ళందరినీ పుట్టించిందే. అందులో నిన్ను కన్నది కూడా ఎవరు, నేనే. నిన్ను కన్న నేను నీలో ఏ లోపం ఉందో నాకు తెలియదని నువ్వు అనుకోవటం అది నీ అవివేకం కదా మోషే. నీలో ఉన్న లోపం నాకు తెలియకపోవటం ఏంటి, నీలో ఉన్న లోపం నాకు తెలిసే నీ దగ్గరికి వచ్చానంటే నీతో నాకెంతో పని ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావు, లోపాన్ని చెప్పి తప్పించుకుందామని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను వదలా మోషే, నిన్ను వదలను మోషే. ఇప్పుడు చెప్పాడు కదండి ఇక్కడ చెప్పాడు. దేవుడి మాట చెప్పిన తర్వాతనైనా చేతులు కట్టుకొని మీ చిత్తమే కానివ్వండి మహాప్రభు అని వెళ్ళాలి మోషే.
అలా వెళ్ళకుండా దేవుడికి ఉచిత సలహా ఇస్తాడండి. తర్వాత వచనంలో దేవుడికి ఉచిత సలహా ఇస్తున్నాడు. ఏమని చూడండి, 13వ వచనంలో, అందుకతడు దానికి పైకి మాట, నేను నీకు కాబట్టి వెళ్ళము, నేను నీకు తోడయుండి నీవు ఏమి పలకవలసి ఉన్నదో నీకు బోధించేదని అతనితో చెప్పినప్పుడు 13వ వచనంలో, అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడి. ఎందుకు వచ్చింది కోపం? ఆయన మోషే మీద కోపపడి ఎందుకు ఇస్తాడు తెలుసా అండి? ఇగో నాకన్నా నా అన్నున్నాడు అహరోను, ఆయన బాగా మాట్లాడతాడు, ఆయన దగ్గరికి వెళ్ళరా, ట్రై చేయరాదా ఆయన దగ్గరికి వెళ్ళి? ఎవరు చెప్తాడో తెలుసా నీ మాట? దేవుడికే. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళరాదు, ఆయన మంచి మాట నేర్పరి, నాలా నత్తివాడేమీ కాదు, ఏదైనా వన్ టైమే, ఏదైనా ఒకేసారి అనేస్తాడు. నేనా 1కి 10 సార్లు చెప్పాలి కనుక ఆయన బాగా మాట్లాడతాడు కనుక నువ్వేదో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకెళ్ళొచ్చు కదా. మనిషితో మాట్లాడడానికే నాకు తడబాటు. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావు? అసలే ఫరో ముందుకు వెళ్ళమంటాను. ఇంకేం వస్తుంది మాట? ఇంక నేను ఏం మాట్లాడగలను అన్నప్పుడంటే దేవుడికి చాలా కోపం చేసిందంటే, అయినా లేదు, నువ్వే కావాలి నాకు మోషే, నీ అన్నొద్దు. నీ అన్న ఫిజికల్గా బాగున్నాడు, ఓకే, ఆయనకి ఏ లోపం లేదు, ఆరోగ్యవంతుడిగానే ఉన్నాడు. నువ్వు అంగవైకల్యంతోనే ఉన్నావు, నువ్వు అంగవైకల్యంతో ఉన్న నీ అవసరతే నాకు ఉంది అని దేవుడు మాట్లాడుతున్న ఈ మాటల్లో మనకు ఒక విషయం అర్థమవుతుందండి. అదేంటంటే అంగవైకల్యం గలవారు కూడా ఎవరికి అవసరమట? అమ్మయ్య, అంగవైకల్యం గలవారి అవసరత కూడా దేవుడికి ఉంది. ఇక ఆరోగ్యంగా పుట్టిన వారి అవసరత ఎలాగో దేవుడికి ఉంది. అంగవైకల్యం గలవారు ఏమనుకుంటున్నారంటే, దేవుడు మాకు అంగవైకల్యం ఇచ్చాడు అంటే పెద్దగా దేవుడికి మా అవసరత లేకపోయి ఉండొచ్చు, అందుకే మాకు దేవుడు ఎలా పుట్టించాడు అనుకుంటున్నారు. లేదు, అంగవైకల్యంతో ఉన్న, ఆరోగ్యంతో ఉన్న అందరి అవసరత ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఇక్కడ అంతగా మోషేకు వద్దంటున్నా మోషేనే కావాలనుకుంటున్నాడండి అంగవైకల్యంతో ఉన్నప్పటికీ కూడా. కారణం ఏంటంటే మోషేలో ఉన్న స్పిరిచువాలిటీ అన్నది ఏదైతే ఉందో అది దేవుడికి బాగా నచ్చిందంటే, మోషేలో ఉన్నటువంటి స్పిరిచువల్ ఫిట్నెస్, ఆత్మీయత అన్నది ఏదైతే ఉందో అది దేవుడికి బాగా నచ్చేసింది. అనగా మోషే ఓపిక, మోషే సహనం, మోషేలో ఉన్న సాత్వికత, ఈ గుణాలు ఏవైతే ఉన్నావో, ఈ లక్షణాలు ఇవి మోషేలో పుష్కలంగా కనబడుతున్నాయి. కానీ అహరోనులో నీళ్ళండి. చూడటానికి ఆరోగ్యంగా ఉన్నాడే కానీ ఇవేవి అహరోనులో లేవు, ఇవేవి లేవండి. మాట్లాడతాడు కానీ ఆత్మీయత మాత్రం అతనిలో లేదు. చాలామంది అంటే మైకు దొరికిందంటే అరగలంగా దాన్ని చేస్తుంటారు, కానీ వాళ్ళ స్పిరిచువల్ స్థితి మాత్రం అస్సలు బాగోదంటే. మనం అనుకుంటామంటే ఆ విన్న మాటలను బట్టి అబ్బో ఈయన ఎంత గొప్పడో అనుకుంటాం. ఆ మాటలు వింటుంటే ఇతను ఎంత భక్తిపరుడో అనుకుంటాం. అంత ఒట్టిదే. అలా అనుకుంటే మోషే కంటే ఎవరు బాగా మాట్లాడగలరు? అహరోను. ఆయన అంత బాగా మాట్లాడిన అహరోను దేవుడు పక్కన పెట్టాడు. మాటలాడలేని నత్తివాడైన అంగవైకల్యంతో ఉన్న మోషే నువ్వే రావాలి, నువ్వే కావాలి అని మోషేని పట్టుకుంటున్నాడు. చూసారా? నిజంగంటే ఇక్కడ మోషేని ఎందుకు అంతగా దేవుడు కోరుకొని మోషేను ఎందుకంత కావాలనుకుంటున్నాడన్న ఈ విషయం ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ అర్థం కాదు. కానీ ఆ తర్వాత అధ్యాయంలోకి మనం వెళుతుంటేనండి మనకు స్పష్టంగా అర్థమవుతుంటుందండి, అమ్మో నిజంగా సరి అయిన వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు దేవుడు అని. ఎందుకంటేనండి ఈ సమాజానికి కావాల్సిందంటే ఫిజికల్గా ఉన్నవాడు కావాలండి సమాజానికి, దేనికైనా కానీ. స్పిరిచువల్గా ఉన్నవాడితో అసలు పనే లేదు. కాబట్టి ఉద్యోగాలు ఫిజికల్గా ఉన్నవాడికి ఇస్తారా, స్పిరిచువల్గా ఉన్నవాడికి ఇస్తారా చెప్పండి? ఉద్యోగాలు ఫిజికల్ ఫిట్నెస్తో ఉన్నవాడికే ఉద్యోగం. పోలీసు ఉద్యోగం ఇవ్వాలనుకోండి, గుడ్డోడికి పోలీసు ఉద్యోగం ఇచ్చేస్తారంటే, చెవిటోడికి పోలీసు ఉద్యోగం ఇచ్చేస్తారా? ఎవరంటే వాళ్ళకి ఎవరు? ఫిజికల్గా ఉండాలి, చాలా బాగుండాలి. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వటం లేదు. మనకు కూడా అన్ని అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయి. మనకు కూడా అంతకు మించి మనకున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే మనం స్పిరిచువల్గా ఉన్నాం, ఆత్మీయంగా ఉన్నాం. అలానే ఈ స్పిరిచువాలిటీ అన్నది ఏదైనా ఉద్యోగానికి ఉపయోగపడుతుందంటే దేనికి ఉపయోగపడదంటే
అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు క్రైస్తవులా అయితే వారం గుడికి వెళ్తారా అని అడుగుతాడండి ఇంటర్వ్యూలో. చెప్పండి, మీరు ఎన్ని వారాల నుంచి వెళ్తున్నారు, మీరు ఎన్ని పాఠాలు విన్నారు, ఎన్ని విషయాలు మీరు గ్రహించారు అని అడిగితేనండి నిజంగా ఇంటర్వ్యూకి ఒకవేళ ఏ ప్రశ్నలు ఉంటాయి అనుకుంటారంటే అసలు సెమినార్లు క్లాసులు ఎవరైనా మిస్ చేస్తారంటే అసలు ఎవ్వరు మిస్ చేయరంటే, ఎవ్వరు మిస్ చేయరు. ఇంటర్వ్యూలో ఒకవేళ ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటేనంటే గుడులన్నీ కిటకిటలాడిపోతాయి. క్రిస్మస్ రోజు ఎలా ఉంటుందో ప్రతి వారం అలానే ఉంటుంది. పండగలప్పుడు ఎలా ఉంటాయో ఉద్యోగ పూటాలప్పుడు ప్రతి సండే అలానే ఉంటుందండి వాతావరణం. ఎందుకు? అమ్మో ఇంటర్వ్యూలో ఇవే అడుగుతున్నారు. ఎన్ని వారాలు మీరు అటెండ్ అయ్యారని అడుగుతున్నారు, ఆ చర్చిస్కి ఎన్ని క్లాసులకు మీరు వెళ్ళారని అడుగుతున్నారు, అటెండెన్స్ తీసుకురామంటున్నారు. ఒకవేళ ఇది పెట్టుంటేనండి ప్రభుత్వం, ఆహా అందరూ కూడా భక్తులు అయిపోయేవారండి, అందరూ భక్తి పరుల్లో మారిపోయేవారు. అంటే ఇది దేనికి? ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలకి ఇదేది పనికి రాదు. అందుకే మనకి ఇష్టమైతే వెళతాం, కష్టమైతే మానేస్తాం. మనకి ఇష్టమైతే దేవునికి ఇస్తాం, కష్టమైతే ఇవ్వం. మనం అనుకున్నంత ఇస్తాం, అడిగినంత మనం ఎందుకు ఇస్తాం? ఎందుకంటే ఇది ఎలాగో ప్రభుత్వ ఉద్యోగాలకి ఇది ఏది మనకు పని చేయదు కనుక. అంటే ప్రభుత్వానికి కానీ మన ప్రజలకు కానీ ఫిజికల్ ఫిట్నెస్ కావాలండి, స్పిరిచువల్ ఫిట్నెస్ ఏవి అవసరం లేదు. పెళ్ళన్నా కానీ ఫిజికలే, నాట్ స్పిరిచువల్. ఎత్తెంత అంటాడు, ఎత్తెంత ఉంటే నీకేంటయ్యా? పెళ్ళికి ఎత్తుకు సంబంధం ఏముంది? వెయిట్ ఎంత అని అడుగుతారు. ఎందుకు? బరువు. అంటే ఎత్తెంతో కావాలట, బరువు ఎంతో కావాలి. ఏ రంగులో ఉంటాడు? చామన ఛాయ, తెలుప, ఎరుప, నలుప, బూడిద రంగా? రంగుతో పని ఏంటండి? ఏ రంగు అయితే ఏంటి అంటే చూసారా? అంటే ఫిజికల్గా బాగుండాలి, ఫిజికల్ అపిరెన్స్ బాగుండాలి. వాడు స్పిరిచువల్గా వాడు వారం గుడికి వెళ్తున్నాడా, క్లాసులకు వెళ్తున్నాడా, మీటింగ్లకు వెళ్తున్నాడా, వాక్యం చదువుతున్నాడా, ప్రార్థన చేస్తున్నాడా, ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా మీ అబ్బాయికి, ఆ తర్వాత మాతో మాట్లాడండి అని ఏ తల్లిదండ్రులని అంటారండి? అన్నారండి. అందులో బాగా చదువుకున్న వాడై ఉండాలంటారండి. అమ్మాయి తల్లిదండ్రులకు ఉన్న కోరిక ఏంటంటే బాగా చదువుకున్న వాడై ఉండాలి. ఎందుకు? బాగా చదువుకోవటం వల్ల వాడికి లోకజ్ఞానం బాగా అబ్బిద్ది. లోకజ్ఞానం బాగా అబ్బటం వల్ల పెళ్ళైన మరుసటి రోజుకి అమ్మాయిని ఎలా చంపాలో కూడా వాడికి తెలిసిపోద్ది. గ్యాస్ ఎలా లీక్ చేయాలో తెలుసు వాడికే. ఏ అనుమానం, ఏ క్లూ దొరకకుండా ఎలా చంపాలో తెలుసు వాడికే. ఎందులో ఏ మందు కలపాలో వాడికే తెలుసు. పాప చదువుకున్న వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి, ఇవ్వండి. కనుక మా అబ్బాయి బాగా చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నట్టు చూడండి మా అమ్మాయికి. అందులో విదేశాలలో ఉన్నవారైతే ఇంకా చెప్పండి, ఇంక మేమేం ఆలోచించాం, అట్టించి అంటే మా అమ్మాయిని పంపించేద్దాం. చూశారంటే నిజంగా ఆవిడ దేవుని పని చేసే వాళ్ళు ఎవరు ఉన్నట్టు చూడండి. అసలు దేవుడు పని అసలు పనికి మాలింది అనుకుంటున్నారండి. ఇది దేవుని పని చేసేవాడంటే పనికి మాలినవాడు అనుకుంటుంది సమాజం. కానీ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు దేవుడు పని చేసేవాడు. మోషే అహరోన్లు ఇద్దరిని చూశాడు. వీళ్ళిద్దరిలో నా పనికి సరిపోయేది ఎవరు? అంగవైకల్యంతో ఉన్న మోషేనే ముందు, నెంబర్ 1 మోషే. ఎందుకంటే 40 సంవత్సరాలు భరించగలడు ఈ దుర్మార్గులను. కానీ ఈ అహరోన్ ఉన్నాడే 40 రోజులకే ప్లేట్ ఫిరాయించేస్తాడు. చేశాడు, అలా చేశాడు. 40 సంవత్సరాలలో ఏ రోజైనా మోషే దూడం చేసి ఇచ్చాడండి ఇశ్రాయేలీలకు? ఇవ్వలేదు. కానీ అహరోను 40 రోజులకే దూడ చేసి ఇచ్చేసాడండి. అంతే, ఇంకా మీన్మూల భారించటం నా వలన కాదు అని. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, అంగవైకల్యంతో పుట్టేసరికి వాళ్ళు ఏదో దేవునికి పనికిరారు అని వాళ్ళు అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళని చూస్తున్న మనము వాళ్ళు దేవునికి అవసరం లేని వారని మనం అనుకోవడానికి కూడా వీల్లేదు. అంగవైకల్యంతో పుట్టిన, ఆరోగ్యంతో పుట్టిన వారందరూ ఎవరి కోసం అని పుడుతున్నారు? అందరూ దేవుడి కోసమే. మరి వాళ్ళకి ఎందుకండి ఆ పరిస్థితి అని అంటారా? వాళ్ళకి ఎందుకండి ఆ పరిస్థితి అంటారా? యేసుక్రీస్తు ఒక మంచి సందర్భాన్ని చెప్పాడండి. మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూడగలిగితే, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను
నీ చెయ్యి అయినను అవయవాల గురించి మాట్లాడుతున్నాడు. నీకున్నాయి కదా అవయవాలు ఉన్న నీవు లేని వారి విషయంలో ఏదో జాలిని చూపిస్తున్నావు కదా, ఏదో దయ చూపిస్తున్నావు కదా, ఏదో సహానుభూతిని వ్యక్తం చేస్తున్నావు కదా. ఒక్కసారి నీకున్న అవయవాల గురించి ఇప్పుడు నువ్వు ఆలోచించి, నువ్వు అవయవాలతో పుట్టావు, వాళ్ళే అవయవాలతో పుట్టలేదు. ఇప్పుడు అవయవాలు ఉన్న నీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇదిగో నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయి. నువ్వు పారవేయగలవా? ఏంటి నా చేతులు అభ్యంతరపరచలేదని అంటారా? ఎన్ని మార్లు అభ్యంతరపరచలేదు నీ చేతులు నిన్ను? నీ కాళ్ళు ఎన్ని మార్లు నిన్ను అభ్యంతరపరచలేదు? నీ చూపు నిన్ను ఎన్ని మార్లు అభ్యంతరపరచలేదు? ఎన్ని మార్లు నిన్ను అభ్యంతరపరచలేదు నీలో ఉన్న అవయవాలు? అభ్యంతరపరిచిన ప్రతిసారి తీసేసావా? తీస్తే ఇంకెందుకుంటాయి? ఉండవు. ఆయన ఏం చేశాడంటే, ఆయన ముందుగానే వాళ్ళకి ఏం చేశాడు? తీసేశాడు. దేవుడు ముందుగా వాళ్ళకి తీశాడు. నిజంగా ఇప్పుడు అనిపిస్తుంటుందండి, అమ్మో మనకన్నా అప్పుడు పుట్టుకతో లేకుండా ఉంటేనే బాగుండు. ఎందుకంటే ఈ చేతులతో చేయకూడని ఒక పాపపు కార్యక్రమాన్ని మనం చేసినప్పుడంటే మనం పడే బాధ అంతా ఇంత కాదు. అప్పుడు ఏమనుకుంటాం తెలుసు? అసలు ఈ పాపిష్టి చేతులు ఎందుకున్నాయా అనుకుంటాం. అవునా కాదా? ఈ నోటితో అనకూడని మాట అని అసలు ఈ నోరెందుకుందా, ఈ నోరే లేకపోతే బాగుండేది కదా అనుకుంటాం. ఈ పాదాలతో పాపానికి పరిగెత్తి పాపం చేసిన తర్వాత, అయ్యో ఈ పాదాలు ఉండబట్టే కదా నేను పాపం చేశాను, అసలు ఈ పాదాలు లేకుండా పుట్టుంటే బాగుండు కదా నువ్వు అనుకుంటావు. ఆ తర్వాత ఈ పరిస్థితి ఇలా అనుకునే అవకాశం అంగవైకల్యంతో ఉన్నవారికి ఉందా? ఇప్పుడు లేదు. అంటే ఇవన్నీ మనల్ని అభ్యంతరపరిచి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తానో తెలుసండి? పాతాళానికి. అవయవాలతో ఉన్నాం కదా అని మీరు ఆనందపడుతున్నారేమో, అవయవాలు ఉన్నాయి కదా అని మీరు సంతోషపడుతున్నారేమో. ఏ అవయవాలను చూసి మీరు సంతోషపడుతున్నారో, ఏ అవయవాలను చూసి వారికి లేవని మీరు జాలి పడుతున్నారో, మీకున్న ఈ అవయవాలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాయి తెలుసా? మిమ్మల్ని నరకానికి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. కాదంటారా చెప్పండి? ఎవడి మీకున్న అవయవాలు నరకానికి వెళ్ళటం లేదా? ఉన్నాయండి. మీకున్న ఈ అవయవాలను మీరు దేనికి అప్పగించేశారు తెలుసా? ఆయన ఇచ్చాడు మీకు. ఇవ్వని వారి గురించి పక్కన పెట్టండి. మీకు ఇచ్చాడు కదా, మీకు ఇచ్చి దీన్ని దేనికి ఇవ్వకూడదు అని చెప్పాడు తెలుసా ఆయన? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకండి. దుర్నీతి సాధనములుగా మీరు పాపమునకు అప్పగించకండి అన్నాడు. మీరేం చేశారు? అప్పగించేశారు. వాళ్ళకి లేనే లేవు, వాళ్ళకి ఎలాగో లేవు. నువ్వేం చేశావు? ఉన్నాయి కదా అని వీటిని నువ్వు పాపానికి అప్పగించేశావు. వాళ్ళకి లేకుండగా ఉన్నందుకు నిజంగా వాళ్ళు అదృష్టవంతులండి. ఆయన లేకుండగా ఉన్నాయంటే వాళ్ళు నరకానికి వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ అండి. లేకుండగా ఉన్నందుకు చాలా ఛాన్సెస్ తక్కువ అండి, వాళ్ళకు చాలా తక్కువ. కానీ మనం ఏంటంటే వాళ్ళకి అవయవాలు లేకుండా దేవుడు చేసేసరికి దేవుని నిందించడం అలవాటు చేసుకున్న, దేవా వాళ్ళకి ఎందుకు అవయవాలు ఇవ్వలేదని. షుగర్ పేషెంట్ వేళ్ళు కుళ్ళిపోయాయి అనుకోండి, ఏ వేలు కుళ్ళిపోయినా షుగర్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఆయన ఏమంటాడు తెలుసా? ఏమండి ఈ వేలు కుళ్ళిపోయింది, ఇప్పుడు ఈ వేలును కానీ తొలగించకపోతే ఏమైపోద్ది? చెయ్యంతా కుళ్ళిపోద్ది, పాయిజన్ అయిపోద్ది. కనుక ఇప్పుడు ఈ వేలే కదా అని నిర్లక్ష్యం చేస్తే దేనికి ప్రమాదం? ఇప్పుడు చెయ్యంతా కుళ్ళిపోయినా కానీ దాన్ని తీసివేయలేదనుకో నీ శరీరానికే ఎఫెక్ట్ అవుతుంది. కనుక ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని డాక్టర్ అడుగుతాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా షుగర్ పేషెంట్? వేలంటే తీసేసేయండి. చెయ్యి కుళ్ళిపోయిందా? తీసేసేయండి. అప్పుడు నువ్వు వెళ్ళి, ఏమంటే డాక్టర్ గారు అతను చెయ్యి ఎందుకు తీస్తున్నారండి అని నువ్వు అన్నావు అనుకో, నీ తీసేయమంటావా అంటాడు ఆయన. ఇప్పుడు అది తీసేయటం వల్ల ఎవరికి మంచిది? ఆ షుగర్ పేషెంట్కి మంచిది. ఆ చెయ్యి తీసేయకపోతే అతని టోటల్గా ప్రాణానికే ముప్పు. కనుక అతని ప్రాణం పోకుండా ఉండాలంటే ఏం చేయాలన్నమాట? చెయ్యి తీసేయాలి. అంటే ఒక డాక్టరు అతన్ని అంగవైకల్యం గలవాడిగా
చేశాడు. అంగవైకల్యం గలవాడుగా డాక్టర్ చేశాడని నువ్వు వెళ్ళి డాక్టర్ని ప్రశ్నించగలవా? అంటే ఇక్కడ డాక్టర్ అంగవైకల్యం గలవాడిగా ఒక వ్యక్తిని మార్చేసరికి ప్రశ్నించటం చేతగాని నువ్వు దేవుడు అంగవైకల్యంతో పుట్టించేసరికి దేవుడు ఉన్నాడా, ఉంటే కళ్ళు మూసుకున్నాడా, ఏం చేస్తున్నాడు, వీళ్ళందరూ ఇలా పుడుతుంటే అని నోరెందుకు పారేసుకుంటున్నావు? ఇక డాక్టర్ ముందుకెళ్ళి నోరు పారేసుకుంటే ఆ నాలుగు కత్తిరించేస్తాడు భయం. అందుకే డాక్టర్ దగ్గర మాట్లాడవు. దేవుడు అనేసరికి చౌకగా దొరికాడు కదా నీకు, కనపడాడు కదా, ఇప్పుడు ఏం చెయ్యడు కదా, అందుకే నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు. ఒక డాక్టరు తీస్తే తప్పు లేనప్పుడు దేవుడు తీశాడు, ఏంటి తప్పు? దేవుడు తీశాడు, తప్పేంటి ఇప్పుడు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అలా అని అంగవైకల్యంతో ఉన్నాం కదా అని అంగవైకల్యంతో ఉన్నవారు సైతం ఇంకా మేము పరలోకానికి వెళ్ళిపోతాం ఎలా బ్రతికినా అని అనుకుంటే పొరపాటు. నీకు కళ్ళు లేకపోవచ్చు, మిగతా అవయవాలు ఉన్నాయి కదా. చేతులు లేకపోవచ్చు, మిగతాయి ఉన్నాయి కదా. కాళ్ళు లేకపోవచ్చు, మిగతాయి ఉన్నాయి కదా. నీ శరీరములో ఏ అవయవము లేకపోయినా మిగిలిన అవయవాలతో నువ్వు చేయాలి దేవుడు నీకు అప్పగించిన పని. చెయ్యాలి, తప్పనిసరిగా చేయవలసిందే. ఎందుకంటే అందరిని దేవుడు ఎవరి కోసం కంటున్నాడని మనకు తెలిసి ఎఫెసీ 1:4-6లో అందరిని దేవుడు ఎవరి కోసం కంటున్నాడట? తన కోసమే. తన కోసం నిర్ణయించుకొని అందరినీ దేవుడు తన కోసమే అన్నాడు. కళ్ళు లేవు, కళ్ళు లేవు అని నువ్వు ఏం చేయటం మానేసావు? కళ్ళు లేవు కదా అని తినటం మానేస్తానంటావా? కళ్ళు లేవు కదా అని త్రాగటం మానేసావా? కళ్ళు లేవని నువ్వు ఏది మానేశావు? దేవుని పని అనగానే మాత్రం కళ్ళు లేవు కదండి అంటావు. కళ్ళు లేవని బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడతావా? అవును, ఈ పనికి మాలిన దరిద్రులు ఉన్నారండి మిగతా వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు పాప, అందులోనూ కూడా క్రికెట్ స్టేడియంలోకి తీసుకుని వెళ్ళిపోయి అంటే కళ్ళున్న వాళ్ళని ఎలాగో పాడు చేశారు ఆటల పేరుతో. ఇప్పుడు కళ్ళు లేని వారి వైపు పడిందండి వీళ్ళ దృష్టి. ఏం చేస్తున్నారు, కళ్ళు లేని వారిని కూడా గ్రౌండ్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళ చేతికి బ్యాట్ ఇచ్చి బాల్ ఇచ్చి ఎవరికి క్రికెట్ ఆడిపెడుతున్నారంటే కళ్ళున్నవాడే సరే కొట్టలేకపోతున్నాడు. కళ్ళు లేని వాళ్ళకి బ్యాట్ ఇస్తే నిజంగా అండి ఎవడైతే బ్యాట్ ఇచ్చాడో ముందు వాడిని కూడా ఇంకోసారి తీసుకెళ్ళాడు అక్కడికి. అవసరం అంటే అందులో క్రికెట్ అట, అందులో క్రికెట్ అట, అందులోకి క్రికెట్ అవసరమా? అందులో ఫుట్బాల్ అట. ఏమండి, అవయవాలు లేనివారు అంగవైకల్యంతో ఉన్నవారు ఆటలా? ఇప్పుడు చూశారు కదండి స్క్రీన్ మీద. అంటే అవయవాలు ఉన్న మనం చేయలేని కార్యక్రమాలన్నీ అవయవాలు లేకుండా వాళ్ళు చేస్తున్నారు. దేవుడు పని అనే దగ్గరకు వచ్చేసరికి నాకు లేవు కదా అని మాట్లాడుతున్నారు. అది న్యాయమా? దేవుడు పని విషయంలో మాత్రం లోపాన్ని చూపిస్తున్నారు. దేవుడు విషయానికి రాగానే మాత్రం దేవుడు మాకెందుకు ఇలాంటి జన్మనిచ్చాడు అంటున్నారు. కానీ చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారంటే డ్యాన్సులు చేస్తున్నారు. అప్పుడు చేతులతో సూది ఎక్కించడమే కష్టం అనుకుంటే దారం ఎక్కించడమే సూదిలోకి కాళ్ళతో ఎక్కిస్తుంది. చూసారు అమ్మగారు, ఆ కనుబొమ్మలు దిద్దుతుంది కాళ్ళతో. అంత అవసరమా? ఫ్యాషన్ షోలు అట్టి వీళ్ళకు కూడా అవసరమా? చూసారా, ఏమంటే సరిగా నడవలేను, ఒంటి కాళ్ళతో నృత్యం, కాళ్ళు లేకపోయినా ఈదుతున్నారు, ఒంటి కాళ్ళతో లాంగ్ జంప్ చేస్తున్నారు. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారండి. అంటే దేవుడు పని దగ్గరికి రాగానే చూసారా మాకు అంగవైకల్యం అంటున్నారు. మీరు కూడా అయ్యో వాళ్ళ విషయంలో మీరు జాలి పడుతున్నారు. ఏమంటే ఇప్పుడు నిజంగా మీరు చూసారండి, ఏమంటే మనకు సాధ్యంగాని పనులు కూడా వాళ్ళు చేస్తున్నారు కదా. అయినా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచం అనగానే ఇదంతా దేవుని కుటుంబం అండి. ప్రపంచం అంటే ఇదంతా అక్కడ ఎవరి కుటుంబం? దేవుని కుటుంబం. 700 కోట్ల మంది మనుషులు అంటున్నారు. వీళ్ళందరూ కూడా సాక్షాత్తు దేవునికి పిల్లలండి. అందుకే భూమి మీద దేవుని కుటుంబం అన్నాడండి. ఎఫెసీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ మనందరి గురించి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదనున్న ఉన్న ప్రతి కుటుంబం, చూసారా, ఏ తండ్రిని బట్టి ప్రతి కుటుంబం అన్నాడండి. అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎవరి కుటుంబం అంట?
దేవుని కుటుంబం. అప్పుడు ఒక కుటుంబం అనగానే ఒకసారి మీ కుటుంబాన్ని మీరు ఆలోచించుకోండి. మీ కుటుంబంలో ఉన్న వారంతా ఆనందంగా ఉండాలంటే, మీ కుటుంబంలో ఉన్న వారంతా సంతోషంగా ఉండాలంటే, మీరు ఉంటున్న ఆ ఇల్లు ఏదైతే ఉందో, అవండి కుటుంబం ఉండటానికి ఏం అవసరం? ఇల్లు అవసరం. దేవుని కుటుంబం ఉండటానికి దేవుడు కట్టిన ఇల్లు ఏదన్నమాట? ఇదంతా అన్నమాట. మనం ఉండటానికి దేవుడు కట్టింది ఈ విశ్వం అంటే, మనం కట్టుకున్నది మనం ఉంటున్న ఇల్లు. ఆ ఇంట్లో ఉన్న మన కుటుంబంలో అవంటే మనకు అన్నీ ఒకే రకమైన వస్తువులు మనకు ఉన్నట్టుగా ఉండదండి. మన ఇంట్లో సంసారం అనగానే అన్నీ ఉంటే సంసారం అంటే. ప్లాట్ఫామ్ మీద పడుకున్న వాడికి సంసారం ఏం తెలియదు చెప్పండి. వాడికి ఏముందంటే సంసారం అంటే ఏముండాలన్నమాట? అన్నీ ఉండాలి ఇంట్లో. అందుకే ఏమీ లేనప్పుడు అంటారు సంసారం ఒక చదరంగం, సంసారం ఇది ఒక మహాసాగరం, హుస్సేన్ సాగర్ టైపు. ఎందుకు ఏమీ లేవన్నమాట పాప వాడి ఇంట్లో. ఏమీ లేనప్పుడు అలా మాట్లాడుతుంటాడు. అంటే అన్నీ ఉన్నది ఏమవుతుందన్నమాట? అన్నీ ఉంటుంది ఏంటి? సంసారం. అది కుటుంబం. అంటే ఒక కుటుంబంలో లేదా ఒక ఇంట్లో అన్ని రకాల వస్తువులు ఉంటాయండి. గొప్పవి ఉంటాయి, ఆ తర్వాత విలువైనవి ఉంటాయి, విలువలేనివి ఉంటాయి. ఇంట్లో అన్నీ ఒకే రకమైన వస్తువులు ఉంటే పనవదు. ఇంట్లో అన్ని ఒక రకమైన వస్తువులు ఉన్నాయి అనుకోండి, పనవదండి. ఇంట్లో అన్ని బీరువాలో పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఎక్కడ పడుకుంటారు? బీరువాలో పడుకుంటారా? అంటే ఇల్లు అనగానే అన్ని బీరువాలు ఉండటానికి వీల్లేదు. అంటే బీరువాలు ఉండాలి, బెడ్స్ ఉండాలి. ఏ రెండు ఉంటే సరిపోదు, కుర్చీలు కూడా ఉండాలి. ఎంతసేపు బెడ్ మీద కూర్చోలేం కదా, అంటే కాసేపు కుర్చీలో కూర్చోవడానికి కుర్చీలు ఉండాలి. అంటే ఒక సంసారం అనగానే, ఒక ఇల్లు అనగానే బెడ్లు ఉండాలి, బీరువాలు ఉండాలి, ఏమంటే కుర్చీలు ఉండాలి. ఇక వంటగదిలోకి వెళ్ళాము అనుకోండి, పాత్రలన్నీ ఒకే టైపులో ఉంటే తినలేము. వంట చేసేది ఒక పాత్రలో, తినేది మరో పాత్రలో, నీళ్ళు తెచ్చుకునేది ఒక పాత్రలో, త్రాగేది మరో పాత్రలో. అలా కాకుండా ఇంట్లో వంటగదిలో నీళ్ళన్నీ కూడా కుండలోనే ఉన్నాయి, తాగడానికి ఏమీ లేదనుకోండి, ఎలా ఉంటుంది? అన్ని కుండలో నీళ్ళు ఉన్నాయి, తాగడానికి ఏమీ లేదు, తాగటం ఎలా? పోనీ గ్లాసులకు బదులుగా అన్ని ప్లేట్సే ఉన్నాయి, ఇప్పుడు తాగటం ఎలా? అని ఇప్పుడు తాగాలంటే ఏం చేయాలి? ఆ కుండలో ఉన్న నీళ్ళు కాస్త ప్లేట్లో కొంపుకోవాలి. ఆ ప్లేట్లో కొంపుకున్న నీళ్ళు, గ్లాసు లేకపోతే ఆ ప్లేట్లో కొంపుకున్న నీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు తాగాలి. తాగాలంటే ఎలా తాగాలి? ఇప్పుడు కుక్క టైపులో తాగాలి. అంటే నీళ్లు తెచ్చుకోవడానికి కుండ కావాలి, తాగడానికి ఏముండాలి? గ్లాస్ ఉండాలి. గ్లాసు పని గ్లాసుదే, కుండ పని కుండదే, ప్లేటు పని ప్లేటుదే. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క పని, ఏ పని లేకుండా ఏది ఉండదంటే. ఇప్పుడు ఇది మీరు మనసులో పెట్టుకొని బైబిల్లో రాయబడిన ఒక మంచి మాట మీరు చూడగలిగితే, తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక అన్నాడు. చూసారా? ఎంత గొప్ప ఇల్లైనా కావచ్చు, అది సీఎందైనా పిఎందైనా ఇంకెవరిదైనా, ఏ ఎందైనా పర్వాలేదు, గొప్ప ఇంటిలో ఏ ఉండాలంటే తప్పనిసరి ఆ గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి. ఇవి రెండే కాకుండా కర్రవి మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు అన్నాడు, మరికొన్ని ఘనహీనతకు వినియోగించబడును అన్నాడు. కాళ్ళ కింద వేసుకునేది ఉండాలి, కప్పుకోవడానికి ఒకటి ఉండాలి. కాళ్ళ కింద వేసేది వేరే, కప్పుకోవడానికి ఉపయోగించుకునేది వేరే. ఇలా ఈ ఇంటిలో ఎలా గొప్ప ఇల్లు అయినప్పటికీ అందులో బంగారు వస్తువులు, వెండి వస్తువులు, కర్ర వస్తువులు, మట్టి వస్తువులు, ఇలా రకరకాల వస్తువులు ఒక కుటుంబంలో ఎలా ఉన్నాయో, ఇదంతా దేవుని కుటుంబం కదా భూమి మీద. ఈ దేవుని కుటుంబంలో ఏమంటే ఆరోగ్యవంతులు ఉంటారు, అంగవైకల్యం గల వారు ఉంటారు. ఒక గొప్ప ఇంటిలో కర్ర వస్తువు ఉందంటే దాని పని దానిదే, మట్టి వస్తువు ఉందంటే దాని పని దానిదే.
అదేవిధంగా ఈ దేవుని కుటుంబంలో ఆరోగ్యవంతులు ఉన్నారంటే మీకున్న పని మీదే. అంగవైకల్యంతో ఉన్నారా? ఈ అంగవైకల్యం గల వారిలో ఏమంటే దృష్టిలోపంతో ఉన్నవారా, లేదా నాలక మాన్యంతో ఉన్నవారా, లేదా చేతులు లేనివారా, కాళ్ళు లేనివారా, ఏ లోపంతో ఉన్నా వాళ్ళకున్న పని వాళ్ళకే ఉన్నది. అంటే అందరికీ పని ఉంది. ఇవన్నీ ఉంటేనే ఒక కుటుంబం, అవన్నీ ఉన్నప్పుడు ఒక కుటుంబం అన్నది ఎలా ముందుకు కొనసాగుతుందో, ఇదంతా దేవుని కుటుంబం కనుక ఈ దేవుని కుటుంబంలో కూడా అన్ని వర్గాల వారు, అన్ని రకాల వారు ఇందులో ఉంటారు. ఇప్పుడు పుట్టుకతో అంగవైకల్యంతో పుట్టేసరికి దేవుని అంటున్నారు. మధ్యలో అంగవైకల్యం ఉన్నవారి సంగతి మరి అప్పుడేమంటారు చెప్పండి? ప్రమాదాలలో చేతులు పోగొట్టుకుంటారు, ప్రమాదాలలో కాళ్ళు పోగొట్టుకుంటారు. అప్పుడు దేవుడు అనరా? పుట్టుకతో అంగవైకల్యంతో పుట్టిన, ప్రమాదములో పోగొట్టుకున్నా, ఎలా అంగవైకల్యంతో మారినా నీ అవసరత మాత్రం దేవుడికి ఎప్పటికీ ఉంటుందన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఇదే విషయాన్ని మరలా రోమీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్న లేఖన భాగంలో, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనంలో, అవును గాని ఓ మనుషుడా దేవుని ఎదుట దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవో అంటున్నాడండి మనిషిని. దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవో? అతన్ని ఎందుకు పాప గుడ్డివాడిగా పుట్టించాడో దేవా, అతన్ని ఎందుకు నువ్వు గుడ్డివాడిగా పుట్టించావు? దేవుడా, అతన్ని ఎందుకు చెవిటివానిగా పుట్టించావు? దేవుడా, అతన్ని ఎందుకు నువ్వు అంగవైకల్యంతో పుట్టించావు అని దేవుడికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు? అసలు నువ్వెవరు? అవును కానీ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెబుతుందా? అలా చెప్తుందా? రూపింపబడినది రూపించిన వానితో నన్నెందుకు నువ్వు ఇలానే చేశావు అని చెబుతుందా? చెప్పదు అని నీకు ఇంకా అర్థం అవటానికి కింద ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇదిగో ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? అప్పటి వరకు అది మట్టి ముద్ద పిసికినది. ఎప్పుడైతే ఆ కుమ్మరి ఆ మట్టి ముద్దలో కొంత తీసి సార మీద పెట్టాడో తన మనసులో అనుకున్న రూపం రావాలి దానికి. ఆ రూపం వచ్చింది. ఒకటి కుండని చేశాడు, ఒకటి పెంకుగా చేశాడు. ఇప్పుడు పెంకు కుమ్మరితో, ఏమయ్యా నన్ను అందులో నుంచి తీసావు కదా, ఆ కుండను దాన్ని కూడా అందులో నుంచి తీసావు కదా ముద్దలో నుంచే, నాకేమో ఎందుకు ఈ పెంకు రూపం ఇచ్చావు, దాన్నేమో ఎందుకు కుండగా చేసుకున్నావు, ఇది నీకు న్యాయమా అని పెంకు కుమ్మరిని అడగదు. ఒకవేళ అడిగాడు అనుకోండి, ఆ పెంకును మరలా ముద్దలో కలిపెట్టాడు. ఎందుకు? పోనీలే కనీసం ఆ ముద్దలో ముద్దగా ఉండే బదులైన కనీసం నాకు ఒక పెంకు రూపమైనా వచ్చింది అని నువ్వు సంతృప్తి చెందాల. కానీ చేసిన ఆ కొమ్మరికి నువ్వు ఎదురు చెప్పొద్దు, చెబితే నామరూపాలు లేకుండా పోతావు. కనుక నన్ను స్త్రీగానే ఎందుకు పుట్టించావు దేవా, పురుషుడిగా పుట్టితే ఊరంతా తిరిగేవాళ్ళని నేను కూడా అని స్త్రీలు అనుకోవడానికి లేదు. పురుషుడు ఏంటి పురుషుడు అన్నాడు, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, ఉద్యోగాలు రోడ్ల మీద బ్రతుకుతున్నాం, అదే స్త్రీ అయితే ఆ ఇంట్లో కూర్చున్నదాన్ని కదా అని పురుషుడు అనుకోకూడదు. చూసారా? అంటే ఎవరికి ఉంది నీ మీద అధికారం? దేవునికి ఉంది. కనుక నన్ను ఎందుకు ఇలా చేశావు, నాకెందుకు ఈ ఆకారం, నాకెందుకు ఈ బ్రతుకునిచ్చావు అని చెప్పే అధికారం నీకు లేదు. కానీ పెంకు దాని అవసరం ఉందా? లేకపోతే కుమ్మరి ఎందుకు చేస్తాడు? పెంకును చేశాడంటే పెంకు అవసరత ఉందా లేదా? మనుషులకు ఉంది. పెంకు కూడా ఉపయోగపడుతుంది, పెంకు కూడా పనుంది కనుకనే కుమ్మరి పెంకును చేశాడు. కుండ అది ఉపయోగం, అందుకే దాన్ని కుండగా చేశాడు.
కానీ ఏ అవసరత లేకుండా ఒక కుమ్మరి ఏది చేయడు. ఒక రూపాన్ని తీసుకొస్తున్నాడంటే, ఏదో ఒక ఆకారాన్ని ఇస్తున్నాడంటే దానితో మనుషులకు ఉపయోగం ఉంటే తప్ప కుమ్మరి చేయడు. అదేవిధంగా ఇది ఎంత నిజమో, దేవుడు కూడా అంగవైకల్యంతో పుట్టిన వారిని చూసుకుని మీరు అనుకుంటున్నారు ఈ దేవుడు ఏంటి ఇలా చేశాడు అనుకోకండి. అంటే వాళ్ళ అవసరత కూడా దేవునికి ఉంది గనుకనే వాళ్ళ భూమి మీద పుట్టారన్నమాట. ఒకవేళ దేవుడికి వాళ్ళ అవసరత లేకపోతే వాళ్ళు అసలు భూమి మీద పుట్టారు. అయినా నీకేంటి బాధ నాకు అర్థమవట్లేదు. నిన్ను కన్నదే దేవుడు ఎవరి కోసం కన్నాడు? తన కోసం, తన పని కోసం కన్నాడు. అవును, తన పని కొరకు కన్నప్పుడు తన పనికి అవసరమైన అవయవాలే నీకు ఇచ్చాడు. తన పనికి అవసరమైన అవయవాలు నీకు ఇచ్చాడు. నువ్వు పని చేయవలసింది ఎవరికి? దేవుడికి. ఏ దేవునికి నువ్వు పని చేయాలో ఆ దేవుడు ఆయన పనికి నీకు ఏ అవయవం అవసరమో అని ఆలోచించి అవి ఇచ్చాడు నీకు. అందుకే దేవుడు మన శరీరంలో ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారం మన శరీరంలో దేవుడు పెట్టాడు అన్న సంగతి మనం చూస్తుంటాం బైబిల్లో. కనుక ప్రేమ దేవుని వారలారా, ప్రతి అవయవం దేవుడు తన కొరకనిచ్చాడు. నీకు కళ్ళు లేవా? ఓకే, మిగతా వాటితో చేసేయి. నీకు కాళ్ళు లేవా? అయితే మిగతా వాటితో చెప్పు. నీకు కాళ్ళు లేవు, చెట్టెక్కి నిన్నేమైనా ఫ్లెక్స్లు కట్టమంటారా? లేదే. చేతులతో చేయి. పొడి నీకు చేతులు లేవు, మరొక రా క్లాసులకు రా, విను. నీకు కండ్లు లేవు, చెవులు ఉన్నాయి కదా, విను. అంటే నీకున్నటువంటి అవయవాలలో ఏ అవయవం నీకు లేదో దాని విషయంలో నువ్వే బాధపడకు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన వాటితోనే దేవుడి పనికి నువ్వు చేయాలి. ఇకపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద అవయవాలు లేకున్నప్పటికీ ఎంతగా వాళ్ళు తాపత్రయపడుతున్నారో పేరు ప్రఖ్యాతుల కోసం మీరు చూశారు కదా స్క్రీన్ మీద. నిజంగా అవయవాలు లేకున్నా పేరు కోసం, వాళ్ళ వ్యక్తిగతమైన పేరు కోసం, వాళ్ళ కన్నవారి పేరు కోసం, వాళ్ళ జిల్లా, వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ దేశం పేరు ప్రఖ్యాతుల కొరకు ఎంత ప్రాకులాడుతున్నారో మనం చూసామండి. భూమి మీద పేరు ప్రఖ్యాతుల కొరకు అవయవాలు లేకున్నా, అంగవైకల్యంతో ఉన్న, అంతగా కష్టపడుతున్నప్పుడు, అంతగా ఆలోచిస్తున్నప్పుడు ఈ దేవుడి కొరకు చేయటానికి ఏంటి బాధ చెప్పండి? దేవుడి కొరకు చేయటానికి ఏంటండి కష్టం? అయినా నిజంగా అవయవాలు ఉండి అవయవాలతో దేవుడు పని చెయ్యక నరకానికి వెళ్ళిపోతున్న వాడికన్నా అవయవాలు లేకున్నా దేవుని కొరకు బ్రతికి పరలోకానికి వెళ్ళిపోతున్నవాడు చాలా గొప్పవాడండి. మీరు అనుకుంటున్నారు లేని వాళ్ళ నుంచి జాలి పడుతున్నారా? నిజంగా లేనివాడు ఒకవేళ దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు సిగ్గుతో తలదించుకోవాలి ఉన్నవారు. ఎందుకు? ఉండి ఉపయోగం లేకుండా పోయాను నేను, కానీ వాడు లేకున్నా దేవుడు పనిలో ఉంటున్నాడు. నిజం, లేకున్నా దేవుడు పని చేసి పరలోకానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటేనండి, పరలోకానికి వెళ్ళటం అన్నది ఏదైతే ఉందో దానికి అంగవైకల్యం ఆటంకం కాదు. అంగవైకల్యం అనేది శరీరానికి సంబంధించింది తప్ప ఆత్మకు సంబంధించింది కాదు. అంగవైకల్యం శరీరానికి ఉంది, ఆత్మకు లేదండి. కనుక అంగవైకల్యం లేని ఆత్మ పరలోకానికి వెళ్ళటానికి ఈ అంగవైకల్యం కలిగిన ఈ దేహంలో ఉండగా ఒకవేళ ఆలోచించి చేయగలిగిన కార్యక్రమాలు చేయగలిగితే నిజంగా చాలా గొప్పవారు అవుతారండి పరలోకంలో. ఎవడు ఏ కాళ్ళు చేతులు ఉన్నవాడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడంటే అందులో పెద్ద గొప్పే ఉందండి. కానీ లేనివాడు ఎక్కాడు అనుకుంటే అది వండరండి. అదేవిధంగా నిజంగా పరలోకానికి అన్నీ ఉన్నవాడు వెళుతున్నాడంటే పెద్దగా లేదంటే. కానీ నిజంగా అవయవాలు సరిగా లేకున్నా దేవుడి కొరకు కష్టపడుతుంది. నిజమండి, క్లాసులకు చాలామంది కొన్ని ప్రాంతాల్లో అంగవైకల్యంతో ఉన్నవారు కూడా క్లాసులకు వస్తున్నప్పుడు నిజంగా లేనివారు చాలా తలదించుకోవాలంటే. నాకు ఉండి ఏం ఉపయోగం? వాడు అంగవైకల్యంతో ఉన్నా కానీ క్లాసులకు రెగ్యులర్గా వస్తున్నాడు. నాకు ఉండి ఉపయోగం ఏముంది? అవయవాలు లేకుండా వాళ్ళు దేవుని పని చేస్తున్నారు కదా. నిజంగా అవయవాలు ఉండి దేవుడు పని చేయనప్పుడు, లేనివాడు పని చేస్తున్నప్పుడు నిజంగా వాడు గొప్పవాడు అవుతాడు, పరలోకానికి వెళ్తాడంటే. పరలోకంలో కూడా నిజంగా చాలా గొప్పదైన స్థితిలో దేవుడు పెడతాడంటే. ఈ భూమి మీద అవయవాలు ఉన్నా లేనట్టుగా నటించినందుకు బాగా నటించావని అవార్డులు ఇవ్వటం మనం చూస్తున్నాం కదండి. అవయవాలు ఉన్న వాటిని కప్పిపెట్టుకొని దాచుకొని లేనట్టుగా తెర మీద నటించి అవార్డులు తీసుకుంటున్నారండి. నిజంగా దేవుడు కొరకు భూమి మీద అవయవాలు లేకున్నా దేవుని కొరకు నువ్వు ఒకవేళ నిజంగా గొప్పగా బ్రతికి నువ్వు మరణించగలిగితే దేవుడు నీకు ఇచ్చే అవార్డు చిరిగిపోనిది. దేవుడు నా మహాలోకం పరలోకం అన్నమాట. అలానే బ్రతికాడండి మోషే.
అలానే బ్రతికాడండి. యేసుక్రీస్తు అవయవాలు ఉన్నాయి, కానీ ఉన్నాయి ఏం ఉపయోగం అండి యేసుక్రీస్తుకు? ఈ అవయవాలతో భూమి మీద ఆయన ఏ సుఖపడ్డాడు చెప్పండి? యేసుక్రీస్తు భూమి మీద మనకు కనిపించటానికి అంగవైకల్యంతో లేకపోయినప్పటికీ అంగవైకల్యం గలవారు ఎంత బాధను అనుభవించారో యేసుక్రీస్తు ఉన్న అంతకన్నా బాధను అనుభవించాడు. పరలోకం, అందులో ఒక లాజరు మనకు కనబడుతున్నాడండి. ఆరోగ్యవంతుడిగా ఏమీ లేడని లాజరు, అరికాళ్ళ మొదలుకు నడినెత్తి వరకు భయంకరమైన కురుపులు. ఆయన దేవుడి కోసం బ్రతికాడు. యోబు జీవితం మనకు తెలియంది కాదు, ఆయన జీవితం కూడా సుమారుగా అలాంటిదే. అరికాళ్ళ మొదలుకు నడినెత్తి వరకు ఆయన భయంకరమైన కురుపులతోనే బ్రతికాడు, కానీ పరలోకానికి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ప్రేమ దేవుని పిల్లలారా, పరలోకానికి అంగవైకల్యం అన్నది ఆటంకం కాదు. ఒకవేళ దేవుడు నిన్ను అంగవైకల్యం గలవాడిగా నిన్ను పుట్టించినా, నువ్వు ఆయన కార్యక్రమాలు చేయగలిగితే, ఆయన పనిలో నువ్వు ఉండగలిగితే దేవుడు నీకు ఆ మహాలోకాన్ని ఇస్తాను అని చెప్పాడు. కనుక దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన వాటితో నువ్వు పాపం చేయకుండా ఉండటం అది ఎంత కష్టమో నీకు తెలుసు. ఇప్పుడు ఈ చేతులతో పాపం చేయకుండా, ఈ కళ్ళతో పాపం చేయకుండా, ఆలోచనలతో పాపం చేయకుండా, కాళ్ళతో పాపం చేయకుండా, ఈ శరీరములో ఉన్న ఒక్కొక్క అవయవంతో నువ్వు పాపం చేయకుండా ఉండటం అది నీకు చాలా కష్టం. అందుకే నరికి పారవేయబడుట కంటే అవి లేకుండగా పరలోకంలో ప్రవేశించుట మేలు అన్నాడండి యేసుక్రీస్తు. ఇవి ఉండి ఆ తర్వాత నరికి వేసుకోవటం కన్నా అసలు లేకుండగా దేవుడి కోసం బ్రతికి పరలోకానికి వెళ్ళటం మంచిది అన్నాడు. కనుక ప్రేమను దేవుని పిల్లలు ఆలోచించండి. అంగవైకల్యం గలవారిని దేవుడు పుట్టించుచున్నాడా? అవును. లేదంటే అన్ని జాగ్రత్తలు మేము తీసుకున్నామంటే, జన్యు లోపాలతో పుట్టిన, ప్రమాదాల వలన పోగొట్టుకున్నా, అనారోగ్య కారణంతో అంగవైకల్యంతో ఉన్నా, నువ్వు ఎలా పుట్టినా దేవుడి కోసమే పుట్టావు. దేవుడి కార్యక్రమాల్లో ఉండాలి, దేవుడి పని జరిగించాలి. అప్పుడు దేవుడు నా మహాలోకానికి చేరుకుంటారు. కనుక అంగవైకల్యం గల వారిని దేవుడే పుట్టించుచున్నాడు. దేవుడు ఎవరి కొరకు? తన కొరకే పుట్టించుకుంటున్నాడు, తన పని కొరకే పుట్టించుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. మీ యొక్క ఆలోచనలు, మీ తలంపులు మానవ ఆలోచనలకు భిన్నం నాయన. మీ తలంపులు మా తలంపులకు సరిపోయేటివి కావు అని మాకు తెలుసు. కానీ నేటి సమాజం అంగవైకల్యం గల వారి విషయంలో తప్పుడు అభిప్రాయాలతో, తప్పుడు ఆలోచనలతో మిమ్మల్ని నాయన దోషిగా మాట్లాడటం సహించుకోలేకనే, జీర్ణించుకోలేకనే ఈ మాటలు మీ పిల్లల ముందు పెట్టాం. విన్న మాటల్లో ఉన్న పరమార్థాన్ని మీ పిల్లలు గ్రహించగలిగి ఏ స్థితిలో ఉన్నను మిమ్మల్ని మహిమపరచడానికి అన్న విషయాన్ని ఎరిగి ఆ స్థితిలో మిమ్మల్ని మహిమపరిచే గొప్ప భాగ్యాన్ని వారికి ప్రసాదించమని కోరుతున్నాం. ఇంతటి మహాజ్ఞానాన్ని ఈ తరములో మాకు అందించి మా బ్రతుకులను పరలోకం వైపు మళ్లించిన మీ కుమారుడు, మా డైరెక్టర్ గారు జయశాల గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి. మరి ఈ ప్రాంతంలో కాలేజీ నిర్వహణలో అహర్నిశలు శ్రమిస్తున్నా, ఆలోచిస్తున్నా, కష్టపడుతున్నా మరి మీ కుమారుడు, మా సహోదరులు విజయ్ గారు, వారి కుటుంబాన్ని దీవించండి. ఈ కార్యక్రమం జరిగించడంలో తన వంతు